అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం 6 నిందితులపై నాంపల్లి కోర్టులో పంజాగుట్ట స్పెషల్ టీం అధికారులు ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఎస్ఐజీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, ఓ న్యూస్ ఛానల్ సీఈఓ శ్రావణ్ కుమార్పై ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. అందులో శ్రావణ్ కుమార్ పరారీలో ఉన్నట్లు అధికారులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖులు పోస్టు నిందితులు ట్యాపింగ్ చేశారని తెలిపారు. వ్యాపారులు, సెలబ్రిటీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లపై ఓ వ్యూహం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని వివరించారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో విపక్షాలకు చెందిన వారి నాయకుల ఫోన్ల ట్యాపింగ్ కు పాల్పడి భారీ మొత్తంలో నగదును సీజ్ చేశారని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ఎస్ఐజీ కార్యాలయంలోనే ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి 17కు పైగా కంప్యూటర్లతో వాటికి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను అమర్చి మరీ ఈ ఆపరేషన్లకు పాల్పడ్డారని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. వీరంతా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.